జీవితం అనేక మందికి ఆదర్శంగా మార్చబడాలి. మన జీవన విధానం అనేక మంది దేవుణ్ణి ఎరగడానికి మాదిరికరంగా ఉండాలి. మన రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం, మన మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం. మన జీవితంలో ఏ మార్పు లేకపోతే అన్య జనాంగానికి దేవుని ముందు దేవుని నామాన్ని అవమానపరిచిన వారమే. రక్షణ పొంది దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్న మనము దేవుడు ఆశించిన స్థితిలో బ్రతకలేకపోతే ఆ జీవితం దేవునికి ఇష్టకరమైన జీవితమే కాదు. అది ఎందుకు చెప్పానంటే, ఈరోజు ఒక పుస్తకం మీద నేను ధ్యానాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మొదలు పెడితే అది 8వ పుస్తకం. ఆ పుస్తకం మొత్తం మీద 4 అధ్యాయాలు ఉంటాయి, 84 వచనాలు ఉంటాయి. 4 అధ్యాయాలు 84 వచనాలు కలిగినటువంటి పుస్తకం భయంకరమైన దినాలలో కాలాన్ని, అప్పుడు జరిగిన సందర్భాల్ని సూచించదగినటువంటి పుస్తకం అది. ఆ పుస్తకం పేరు ఏంటంటే రూతు గ్రంథం. మీలో చాలా మంది ఆ గ్రంథాన్ని చదివి ఉంటారని నేను నమ్ముచున్నాను. చాలా మంది ఆ రూతు గ్రంథం మీద అనేక సందేశాలు కూడా విన్నారని నేను నమ్ముచున్నాను. అయితే మీలో ఎంతమందికి అది గుర్తున్నాయో, ఎంతమందికి దాని మీద అవగాహన ఉందో నాకైతే తెలియదు. కానీ ఈరోజు దేవుడు ఆ రూతు గ్రంథం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రూతు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే న్యాయాధిపతుల కాలంలో రాయబడింది. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితుల్ని ఈ పుస్తకములో వివరించడం జరుగుతుంది. ఈ న్యాయాధిపతుల కాలంలో దేవుడు తన ప్రజల్ని ఎలా ప్రేమించాడో ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఈనాడు దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని తృణీకరించి తిరుగుతున్నటువంటి దేవుని ప్రజలు ఆ రోజు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని తృణీకరించిన ప్రజలు మనకి ఈ గ్రంథంలో కనపడుతూ ఉంటారు. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలు 84 వచనాలు చదవాలంటే 5 నిమిషాలు పడతాది. నేను అడుగుతున్నా, ఎంతమంది చదివారు ఈ గ్రంథాన్ని? దేవునికి స్తోత్రం. స్త్రీలైన వారు కూడా చాలా మంది మాకు అవసరం లేదండి ఈ గ్రంథం అనుకున్నారు. ఈ రూతు గ్రంథం ప్రాముఖ్యమైనటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. దీంట్లో ప్రముఖ పాత్రలు ఎవరు కనపడతారంటే నయోమి కనపడుతుంది, 2 రూతు కనపడుతుంది, 3 బోయాజు కనపడుతూ ఉంటాడు మనకి. నయోమి, రూతు, బోయాజు, ఈ 3 పాత్రల మధ్యనే ప్రధానంగా ఈ 4 అధ్యాయాలు కూడా నడిపించబడతా ఉంటుంది. ఏంటి అనేది మనం త్వరగా ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళితే గనుక, మొట్టమొదటిగా మనము 1వ అధ్యాయము 1 నుంచి మనం ప్రారంభిస్తే, అప్పుడు ఏ కాలం అంటే న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలం అంటే ధర్మశాస్త్ర కాలము తర్వాత వచ్చినటువంటి కాలమే న్యాయాధిపతుల కాలము. అక్కడున్న ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నారంటే, ఈ ధర్మశాస్త్రం మాకు వద్దు, ఈ ధర్మశాస్త్రం మమ్మల్ని శిక్షిస్తుంది, ఈ ధర్మశాస్త్రం ప్రతి దాన్ని కూడా తప్పుగానే సూచిస్తుంది, ఈ ధర్మశాస్త్రం మేము ఏది చేసినది మంచిది కాకుండా ఇది చెడు, ఇది కీడు, ఇది మాది తప్పు అని మమ్మల్ని గుచ్చిపడుస్తుంది. కాబట్టి మాకు ఈ ధర్మశాస్త్రం మాకు వద్దు, మాకు న్యాయాధిపతులు కావాలి, రాజుల తర్వాత న్యాయాధిపతులు మాకు కావాలి అని వారు న్యాయాధిపతుల్ని కోరుకున్నారు. వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో ప్రతి దానికి కూడా ఎలాగంటే జడ్జిమెంట్. ఇప్పుడు కోర్టులో చూడండి, మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా, 2 ఉంటాయి. ఒకరికి న్యాయం చేయబడుతుంది, ఒకరికి అన్యాయం చేయబడుతుంది. అటువంటి కాలంలో ఈ బెత్లెహేము అనే పట్టణంలో ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం యొక్క యజమాని ఎవరంటే ఎలీమెలెకు, యజమానురాలు ఎవరంటే నయోమి. వీరిద్దరూ తన కుమారులైనటువంటి వారిద్దరిని తీసుకునంట బెత్లెహేము నుండి ఇజ్రాయెల్ దేశము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, కరువు పరిస్థితుల వలన ఇక్కడ ఏమీ దొరకట్లేదనే ఉద్దేశంతో వారు ఏం చేశారంటే ఇజ్రాయెల్ దేశాన్ని, బెత్లెహేం పట్టణాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేముకి మరొక పేరేంటంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేముకి రొట్టెల ఇల్లు. బెత్లెహేముకు ఉన్నటువంటి
పదాలు మనం కనుక చూస్తే పర్యాయ పదాలు ఆశీర్వాదకరమైన భూమి, అది బెత్లెహేం అనేది ఆశీర్వాదకరమైన ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి పట్టణం అది. అంటే బెత్లెహేముకి మరొక మన పర్యాయ పదాలు చూస్తే గనుక సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం అది. కానీ ఆ ప్రాంతంలోనే కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడంట ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలైనటువంటి ఎలీమెలెకును నయోమి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు దేశం వెళ్ళిపోయింది. మోయాబు దేశము విగ్రహారాధన చేసేటువంటి దేశము. మోయాబు దేశము దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశము. మోయాబు దేశము అన్య జనాంగము నివసించేటువంటి దేశము. ఆలోచించేయండి, బెత్లెహేం అంటే సమృద్ధి కలిగినటువంటి దేశము నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అన్య దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు, అంటే నయోమి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నయోమి ఏం చేసిందంటే తన ఇద్దరు కుమారులకి వివాహం చేసింది. మొదట ఆమె పేరు రూతు, రెండో ఆమె పేరు వార్ఫా. వాళ్ళకి వివాహం చేసింది చక్కగా. వివాహం చేసిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నారంట. ఈ మధ్య కాలంలో జరిగిన పరిస్థితి ఏంటంటే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆలోచించేయండి, సమృద్ధి కలిగిన దేశము నుండి అన్య జనాంగము నివసించే దేశానికి వెళ్ళి అక్కడ అన్య జనాంగము విగ్రహారాధన చేసేటువంటి పిల్లల్ని తీసుకొచ్చి తన కుమారులకి వివాహం చేసింది అక్కడ. అంటే దేవుడు సమృద్ధినిచ్చినటువంటి పట్టణము, దేవుడు సమృద్ధి ఇచ్చినటువంటి దేశమును విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుడు ఆశీర్వదించినటువంటి భూమిని విడిచిపెట్టి ఆమె అన్య జనాంగం గల ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆమె నయోమి అనగా అర్థం ఏంటంటే మధురము అని అర్థం. నయోమి అనగా మధురము అని అర్థం. ఆమె మధురమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నష్టాలే. ఒకటి భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం లేరంటే మగదిక్కు లేనిటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుని ఆశీర్వాదకరమైన పట్టణము, దేవుని ఆశీర్వాదకరమైన స్థలము, దేవుని ఆశీర్వాదకరమైనటువంటి భూమి విడిచిపెట్టి ఆ ఇజ్రాయెల్ పట్టణము, ఆ బెత్లెహేము పట్టణం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వెళ్ళకూడని ప్రాంతానికి ఆమె వెళ్ళిపోయింది. అన్య దేశానికి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చూస్తుందంటే తన జీవితంలో మధురంగా ఉండాల్సినటువంటి జీవితం ఏం చూస్తుందంటే చేదే చూస్తుంది. కిందకి వెళ్తే అంటది కదా, నా పేరుని మారాగా పిలవండి అంటది. నయోమిగా పిలవడానికి ఇష్టపడదు. మారా అనగా చేదు, మారా అనగా చేదు. అంటే మధురమైనటువంటి తన జీవితం ఏమైపోయిందంటే చేదుగా మారిపోయింది. చూడండి, 21వ వచనం ఈ యొక్క రూతు గ్రంథానికి చాలా ప్రధానమైనటువంటి భాగం. 21వ వచనం ఒకసారి చూస్తే, నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఆమె అంటుంది కదా, ఇదిగో నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాను. సమృద్ధి అంటే అర్థం ఏంటి? కొదువలేనిది, కొదువలేనిది. చక్కగా కుటుంబం ఉంది, చక్కగా అన్ని ఉన్నాయి. కానీ ఈమెలో భావన ఏంటంటే అరే కరువు వచ్చింది కదా, నేను బ్రతకగలనా? నీకు కరువు వచ్చింది కదా, నా బిడ్డలకు పెట్టగలనా? అయ్యో కరువు వచ్చింది కదా, నేను వెళ్ళి ఇంకా సంపాదించుకోవాలి. ఆమె ధ్యేయం ఏంటంటే సంపాదన. ఏమండి, బెత్లెహేము పట్టణము చాలా ఉన్నతమైన పట్టణమే. ఆ బెత్లెహేం పట్టణంలో ఎవరు వెళ్ళినట్టుగా మనకు కనపడదు. ఒక ఎలీమెలెకు కుటుంబము నయోమి మాత్రమే తన బిడ్డలు తీసుకుని అన్య దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ ఆశ అంతా ఎక్కడుంది? వీళ్ళ యొక్క తృష్ణంత ఎక్కడుంది? మనం ఇక్కడ కరువు వచ్చి మనం బ్రతకమేమో, వారి ప్రాణాల మీద ఆశ కలిగి ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ పట్టణం, బెత్లెహేం పట్టణం దేవుని పట్టణం, దేవుడు విడిచిపెట్టేది కాదు అది. కానీ మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుని ఆలోచనలు విడిచిపెట్టేస్తాం, దేవుని ప్రణాళికలు విడిచిపెట్టేస్తాం. మన ప్రణాళికే మనకు ముఖ్యం, మన సంపాదనే మన ముఖ్యం. అవసరమైతే దేవుడు లేకపోయినా పర్వాలేదు. ఈ రోజున మనం కలిగి ఉన్న పరిస్థితి అదే. చూడండి, అంటున్నాడు కదా, ఏమంటాడు చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన
ఏం పొందుతాడంట? దేనికంట శిక్ష? అమ్మా, ఆజ్ఞ అంటే దేవుడు ఒక కట్టడి పెట్టాడు మనకి, మన మీద భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికేయడానికి కాదో. దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఉదాహరణ ఈ రోజే ఉంది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఏం చేయాలి? విశ్రాంతి దినం సంపాదించుకున్నాడా? విశ్రాంతి దినాన్ని ఇంటికాడ కూర్చొని వంటలు చేసుకున్నాడా? ఏమన్నాడు? పరిశుద్ధముగా ఆయన సన్నిధానములో మనము సహవాసంగా కూడి ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. ఈ రోజున వారందరూ ఏమయ్యారు? ఆజ్ఞను అతిక్రమించిన వారు. వారికి ఏమొస్తుందంట? మరొకసారి చదవండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమైన భయభక్తులు గలవాడు ఏమంటదంట? భయభక్తులు గలవాడికి లాభం వస్తుందంట, భయభక్తులు లేనోడికి. ఇక్కడ జరిగింది అదే. సమృద్ధి గల పట్టణంలో, దేవుడు ప్రేమించే పట్టణంలో, దేవుడి ఎన్నికలో ఉన్నటువంటి పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన అంటాడు కదా, పుట్టినప్పుడు ప్రవచనాలు వస్తాయి. యోధా దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రమును అంటే నీ వాళ్ళ ఏమి చిన్నదానివేం కాదో, నువ్వు అంత హీనమైన దానివేం కాదో, నీలో నుండి ఒకడు పుట్టబోతున్నాడు, నీకు ఘనత రాబోతుంది. హల్లెలూయా. అంటే ఆ బెత్లెహేం అనే పట్టణానికి ఒక ఘనత ఉంది. ఎందుకో తెలుసా? దేవుని ఏర్పాటులో ఉన్న పట్టణం అది. దేవునికి స్తోత్రం. ఆ బెత్లెహేము ప్రపంచ పటాన్ని చూస్తేనంట, ప్రపంచ పట్టణంలో సెంటర్ పాయింట్ అంట బెత్లెహేం. ప్రపంచ పట్టణంలో సెంటర్ పాయింట్ అంటే, అది పిన్ పాయింట్ చేయాలంటే ఎక్కడ చేయాలంటే బెత్లెహేంలోనే చేయాలంట. దానిని దేవుడు ఎన్నుకున్న పట్టణం అది. కానీ ఆ సమృద్ధి గల పట్టణాన్ని, ఆ సమృద్ధి గల ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్య దేశమైన మోయాబుకి వెళ్ళిపోయారు వాళ్ళు. అది దేవుని చిత్తం అంటారా? అది దేవుడి ప్రణాళిక అంటారా? అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచన కాకుండా, దేవుని ప్రణాళిక కాకుండా వాళ్ళు ఏమైపోయారంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయారు. దేవుడు కట్టడి చేసుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో. ఆ కట్టడిని, ఆ నిబంధనను, ఆజ్ఞను తృణీకరించి వాళ్ళు ఏం చేశారంటే అన్య దేశమైన మోయాబుకి వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చిత్తాన్ని కనిపెట్టలేదు ఆమె. ఎవరిని చేసింది? వారి కుమారులకి ఆ మోయాబు దేశపు స్త్రీలను చేసింది. అన్య జాతికి చెందిన స్త్రీలనే చేసింది ఆమె. అన్య దేశానికి చెందినటువంటి స్త్రీలనే, రూతుని, వార్ఫాని వారికి వివాహం చేసింది. వెళ్ళడమే ఒక తప్పు, దేవుని కట్టడిని విడిచిపెట్టి వెళ్ళడమే ఒక తప్పు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరలా ఏం చేసిందామే? వివాహం చేసిందట. వివాహం చేసిన తర్వాత ఏమైంది? 2 కుమారులు కూడా చనిపోయారు. దేవుని కట్టడలకు గాని, దేవుని ఆజ్ఞలకు గాని, దేవుని చిత్తానికి గాని వ్యతిరేకించి మనం వెళితే ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే శిక్షావిధిని కొని తెచ్చుకుంటాం. చూడండి, ఇంకా ఆమె ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఒక ఉదాహరణ చెప్పండి. ఇక్కడే మనందరం కూడా బాధతోటి ఉన్నాం. విడిచేసి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఎలా చూస్తాం? మనం అందరం ఉండలేదా? వాళ్ళు వెళ్ళిపోయారే, ఏం చేస్తాం? వాళ్ళ గురించి సులకరంగా మాట్లాడతాం లేదా? ఇప్పుడు ఆ బెత్లెహేములో నయోమి గురించి ఎలా మాట్లాడుకుని ఉంటారు? తెలిసి ఉంటుందా లేదా? భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, తెలిసి ఉంటుందా లేదా? ఇప్పుడు ఏమైంది తెలుసా? తన స్వదేశంలో కూడా ఆమె ఏం పోగొట్టుకుందంటే తన పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకుంది. చూడండి, ఇంకేంటంటే ఆమె ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిందో, ఆజ్ఞను అతిక్రమించి దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి మోయాబు దేశం వెళ్ళిందో, ఆమె ఏం కట్టుకుందంటే పాపాన్ని కూడగట్టుకుంది ఆమె. అంటే ఒక్క దేవుని చిత్తాన్ని మనం విడిచిపెడితే ఎన్ని వస్తున్నాయో చూడండి. ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే. దేవుడి ప్రణాళికని, దేవుని వాక్యాన్ని, దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా తిరిగేద్దాం అనుకుంటే అవన్నీ మనల్ని వెంటాడతాయి. అందుకని అంటున్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి శిక్షావిధిని కొని తెచ్చుకోవద్దు. అక్కడ చూడండి, అంటుంది కదా, ఇన్ని తప్పులు చేసి ఆ 21వ వచనంలో ఏమంటుందో చూడండి మరలా. నేను సమృద్ధిగా వెళ్ళాను. దేవుడు చేశాడా? ఒక మాట చెప్పండి, దేవుడు చేశాడా? అమ్మ, ఎవరు చేశారు? అక్కడ ఎవరు చేసుకున్నారు? స్వయంకృత అపరాధాలు అంటారు అయ్యే. కానీ ఎవరు నిందిస్తుందామే? మనం కూడా అంతే కదా.
మనమేమో దేవుని మాటేనో, మాతోటి దేవుడు ఎప్పుడు మాట్లాడి, ఇక్కడ నిలబడి దేవుడే మాట్లాడిస్తాడండి. ఆ వాక్యం విద్య వయసుతో సంబంధం కాదు, పైన అంగి వేస్తేనే గౌరవం కాదు. మేము ఎలాగొచ్చినా ఆ పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నామో లేదా అది గమనించుకోండి. మనిషిని చులకన కాదు, మనిషి చిన్నతనంగా ఉన్నాడో ఈ కాదు మనం చూడాల్సింది. దేవుని వాక్కులాగా వెడలెళ్తుందా లేదా అది కావాలి మనకి. అక్కడ దేవుని మీద నిందేస్తుంది. నేను సమృద్ధిగా వెళ్ళాను, సమృద్ధిగా వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేసేసాడంట, యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు. దేవుడు చేశాడంటారా? నేనైతే చేశాడనే అంటాను నేను. ఎందుకంటే ఇందాక మనం చదివాం ప్రసంగి గ్రంథం 13:13 ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏమొస్తుంది? శిక్షావిధి వస్తుంది. ఇప్పుడు ఆమె దేవుని వ్యతిరేకంగా, దేవుడు ప్రణాళికలో కాకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయింది మోయాబు దేశం. వెళ్ళి ఏం తెచ్చుకుందామే? శిక్షావిధిని తెచ్చుకుంది. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, కుమారులకేమో అన్య స్త్రీలను వివాహం చేసింది. ఇవన్నిటిని ఏమైందంటే శిక్షావిధిని ఆమె కొని తెచ్చుకుందంట. తర్వాత చూడండి 6వ వచనం ఒకసారి చూద్దాం. మరలానంట బెత్లెహేములో సమృద్ధి అనేటువంటి ఆహారం దొరుకుతుందని విన్నారంట. సమృద్ధి అనేటువంటి ఆహారం దొరుకుతుంది అనుకుని మొత్తం అన్ని కోల్పోయింది అనుకుంటుందంట. ఇక్కడికి వచ్చింది అన్ని కోల్పోయినే. దేవుడు అన్నిటిని కూడా నన్ను రిక్తురాలుగా చేశాడు. రిక్తురాలు అనే మాటకు అర్థం తెలుసు కదా, ఖాళీ చేతులు. ఆమె చేతిలో చిల్లి గవ్వా లేదు. ఆ స్థితిలోకి వచ్చేసిందంట. ఇప్పుడు ఏంటుందంట, ఇదిగో బెత్లెహేములో ఆహారం దొరుకుతుంది కాబట్టి మనం వెళదాం అనుకుందంట. చక్కగా ఆలోచన బానే ఉంది. ఆలోచన బానే ఉన్న తర్వాత కోడలు పిలిచిందంట, ఇదిగో నేను వయసు అయిపోయింది, నేను కుమారులు ఇవ్వలేను కాబట్టి మీరు మీ దేశంలో మీకు నచ్చిన వాళ్ళు మీరు చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళు చేసుకుని నా సంతతి నిలబెట్టండి అని అడుగుతుందా. అది కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమే, యూద కట్టడికి వ్యతిరేకం. అది ఎందుకో తెలుసా? యూద కట్టడి ప్రకారం ఎలీమెలెకు వంశములో నుంచి ఒక వంశోద్ధారికి రావాలంటే ఎలీమెలెకు కుటుంబంలో నుంచి ఒకరిని చేసుకోవాలి వాళ్ళు. కానీ ఏమంటుందో తెలుసా? మీకు ఇష్టమైన వాళ్ళు చేసుకోండి అని ఏం చేస్తుందంటే వీళ్ళని తృణీకరిస్తుంది. మరల వీళ్ళని వాళ్ళకి అన్య దేశపు ఆచారాల వైపు నడిచేటట్టుగా చేస్తుంది. ఏమి మూడో తప్పు, తల్లిదండ్రులు మన బిడ్డల విషయాల్లో ఒకవేళ మీరు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో ఆలోచన చేయండి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకంగా పర్లేదురా ఎల్రా నీ ఇష్టం అని అంటున్నారేమో. అక్కడ నయోమి అదే చేస్తుంది. మీ దేశంలో మీకు నచ్చిన వాళ్ళు చేసుకున్న సంతతి నిలబడాలి. సంతతి ఎవరి ద్వారా నిలబడాలంటే ఎలీమెలెకు వంశంలో వారి ద్వారానే ఎలీమెలెకు సంతతి నిలబడాలి. యోధ సంస్కృతిలో యోధ ఆచార ప్రకారం ఆచారం ఉందది. కానీ మేమన్నాం తెలుసా? నీ దేశంలో నీకు నచ్చిన వారిని నువ్వు చేసుకో అని అంటుంది కదా. చిన్న కోడలు చెప్పింది, ఓకే అత్త అని ఆవిడ బయలుదేరింది. 15వ వచనంలోకి వచ్చేయండి ఒకసారి. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుము. అంటే ఏం చేస్తుందంటే ఈ యోధ సంస్కృతుల నుండి, ఈ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వంశము నుండి మరల బయటికి గెంటేస్తానికి చూస్తుంది నయోమి. బయటకు పంపించేయడానికి చూస్తుంది. చాలాసార్లు ఆలోచించండి, మనము కూడా ఏం చేస్తూ ఉంటాం తెలుసా? చక్కగా మందిరాలకు పండగలు బాగానే వస్తాం, మిగతా రోజుల్లో చర్చికి వెళ్తున్నాం. రే రోజు వెళ్ళిదే కదా, రారా అటు వెళ్దాం. క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, లేకపోతే అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, చర్చికి వెళ్ళి వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటాం. మనలో ఫంక్షన్లో పనులు ఈ ఒక్క ఆదివారం మానేస్తే ఏం కాదులే, దేవుడు ఏమీ అనళ్లే. ఒక్క ఆదివారమే కదా, పనికి వెళ్దాం, మళ్ళీ రేపొద్దని పని వస్తుందా, రేపొద్దని ఈ సంపాదన వస్తుందా? మనలో చాలా మంది ఆ పొరపాట్లే చేస్తున్నాం. ఇక్కడ నయోమి కూడా అదే చేస్తుంది. వెళ్ళిపో అని తన చిన్న కోడలు తోలింది. తర్వాత పెద్ద కోడలు కూడా ఏమంటుందంటే తన్ని ఒత్తిడి చేస్తుంది. అక్కడ ఈరోజున మనలో ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి 21వ వచనంలోకి రండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనొద్దు, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే
నేనును నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, రూత్ అప్పుడు ఎక్కడుందంటే ఇజ్రాయెల్ దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే స్థితిలో కనపడుతుంది మనకి. నయోమి ఏం చేసిందంటే తన కోడలికి భక్తిని నేర్పింది. నయోమి ఏం చేసిందంటే ఇక యూదాచారాలన్నీ నేర్పింది. కానీ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? మీరు వెళ్ళిపోండి అనగానే వార్ఫా వెళ్ళిపోతుందంట. రూతుని పిలిచిందంట, నువ్వు కూడా వెళ్ళిపో అంటే అప్పుడు ఆమె అంటుంది కదా, లేదు లేదో, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అట్టి విశ్వాసంలో మనం నిలబడగలుగుతున్నామా? ప్రార్థనకి ఇంతకులే రోజు వెళ్తా కదా, రా ఫంక్షన్కి వెళ్దాం, పనికి వెళ్దాం. నిజమా? ఎంత ఇస్తారో వచ్చేస్తాం. లేదు లేదు, దేవుని సన్నిధిలో నేను దొంగిలించిన, ఆయన సమయాన్ని నేను దొంగిలించిన, ఆ దినాన్ని నేను దొంగిలించిన, నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎంతమంది మన లోకంలో ఉన్న వాటిని తృణీకరించి దేవుని సన్నిధిలోకి వస్తున్నాం అంటున్నాడు కదా. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం ఏం తెచ్చుకుంటామంటే శిక్షావిధిని తెచ్చుకుంటామంట మనం. కానీ ఇక్కడ రూతు నిలబడుతుంది, లేదత్తా నేను నీతోటే వస్తాను, నీ జన్మే నా జన్మ, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఆలోచన చేయండి. రూతు మోయాబీరాలు, రూతు అన్య దేశపు స్త్రీ. రూతు అనే పదానికి అర్థం ఏంటంటే ఐక్యత, యునైట్, ఐక్యత అనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే ఏ వంశంలోకి అయితే తను వచ్చిందో, ఏ వంశాన్ని అయితే విడిచిపెట్టిందో మరలా వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటుంది ఆమె. మరలా నేను పాత జీవితానికి వెళ్ళకూడదని అనుకుంటుంది ఆమె. మనం ఏం చేస్తామో తెలుసా? ఇందాక మొట్టమొదటిగా చెప్పిన భాగం అదే. రక్షణ పొందేస్తున్నాం. ఆ రక్షణ దేనికంటే మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఒక సంఘం కావాలి, ఒక పాస్టర్ గారు కావాలి. రక్షణ దేనికంటే మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మమ్మల్ని తీసుకెళ్లి గోతులో కప్పెడతానికి ఒక సంఘం కావాలి, ఒక పాస్టర్ గారు కావాలి. రక్షణ దేనికంటే మా బాధలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఒక పాస్టర్ గారు కావాలి, ఒక సంఘం కావాలి. అందుకనే తప్పితే మన మందిరాలకు వచ్చేది. ఈరోజు ఈ నయోమి, రూతు వారి జీవితం దేవునికి చిత్తానికి వెళ్తున్నారు. దేవుని చిత్తానికి వెళ్ళినప్పుడు నయోమి పరిస్థితి చూడండి. అవడానికి యూదురాలే, అవడానికి బెత్లెహేం వంశపురాలే, కానీ తన ఆలోచనలన్నీ ఎలాగున్నాయి తెలుసా? అన్య దేశపు ఆలోచనలే కలిగి ఉంటుంది ఆమె. మనము కూడా అంతే. రక్షణ పొందేసాం, అయిపోయింది. అమ్మా, ఒక్కళ్ళకైనా నీ గురించి, దేవుడి గురించి మనం చెప్పగలుగుతున్నామా? లేదో. ఒక్కళ్ళకైనా మన జీవితంలో పొందిన ఆశీర్వాదాలను బట్టి, మన జీవితం మారిన విధానం బట్టి ఒక్కరైనా దేవుని దగ్గర రాగలుగుతున్నారా? లేదో. మనం రక్షణ పొందేసాం, మనం బాప్తీసం తీసుకున్నాం కానీ పరలోకం వెళ్ళిపోతాం. పక్కోడు కూడా మనకి ఎందుకు? మనం ఎలాగ ఆలోచిస్తున్నాం తెలుసా? నాది నాకుంటే చాలు. మన కుటుంబంలో వారిని కూడా, అరే ఇదిగో బాలుడి గురించి ఎందుకు చెప్పానంటే, కన్నీటితో తండ్రి కొట్టిన, రక్తం కారిన, నిజంగా జరిగిన సంఘటన ఇంగ్లాండ్ దేశంలో. అది రక్తం కారిన నా తండ్రి నరకానికి వెళ్ళిపోకూడదు, నా తండ్రి రక్షింపబడాలి, నా తండ్రి ఏదేమైనా దేవుణ్ణి ఎరగాలి, నా తండ్రి కూడా నాతో పాటు పరలోకానికి రావాలి, ఆశతో ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. మనమా మందిరానికి వెళ్ళకపోయినా పర్లే, ఆదివారం చక్కగా మన మటన్ తెచ్చుకుని, చచ్చిదేముందలండి, ఓగిడి వెళ్ళి మటన్ తెచ్చుకుని వండుకుని తినేస్తే ఆదివారం అయిపోయింది మనకి. చర్చికి రాబోయిన పర్లా. ఎందుకు ఆదివారం చర్చికి వెళ్ళాలని ఏమైనా ఉందా? కట్టడి ఉంది, నిబంధన ఉంది. బైబిల్ దేవుడు మనతో ఆదిలో చేసుకున్న కట్టడి అదే, ఆదిలో చేసుకున్న నిబంధన అదే. ఆయన దినాన్ని ఆయన కేటాయించాలి. ఆ నిబంధన మనం తృణీకరించి, ఆజ్ఞను తృణీకరిస్తే శిక్షను మనం కొని తెచ్చుకుంటామంట. లేదంటే కృపాకాలం అండి, కృప కూడా దానికి లిమిట్ ఉంటుందమ్మా. మనం ఎన్ని చేయరాని పనులు చేసినా కృప 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 అనేస్తున్నాం. ఒక ఆదివారం రాకుండా పనికి వెళ్తే తప్పేంటండి, మీరు పోషిస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నయోమి ఏం చేస్తుందంటే తన కోడల్ని వెనక్కి వెళ్ళు, నీ పాత జీవితానికి వెళ్ళు, నీ పాత ఆచారాలకు వెళ్ళు. ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం అదే. మారు మనసు ఎక్కడా లేదో, రక్షణ బాప్తీసం, నూతన జీవితం లేదో, రక్షణ జీవితంలో మన సంతోషము, దేవుని ఆశీర్వాదాలు లేవో. ఏమైపోయిందంటే మన బ్రతుకు యథావిధి యథావిధి యథావిధి. పాత జీవితమే. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం.
ఇక్కడ నయోమి కూడా అదే చేస్తుంది. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే ఆయన వెలుగులోకి మనం అందరము రావాలని కోరుకుంటాడంట. ఆయన ఆ వెలుగును మనం ప్రకాశించే వారిగా ఉండాలని కోరుకుంటుంటే మనం ఎలా ఉన్నాం తెలుసా? బాప్తిసం పొందావా? మన క్రియలు ఎదుటి వారికి సూచించాలా, మన జీవితం ఎదుటి వారికి మాదిరిగా చూడాలి. వీరు దేవుని బిడ్డలు అని. మనం ఏం చేస్తాం? అదేమీ లేదు. నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళాం, మా అక్క వాళ్ళది. ఆ కుటుంబానికి ఒకటే చెప్పాం, ఇది అనేక మందికి వెలుగు నింపే కుటుంబంగా ఉండాలని చెప్పాం. అక్కడ దేవుడు మిమ్మల్ని నిలబెట్టింది మీ ఇంట్లో వండుకొని, మీ ఇంట్లో తినేసి, మీ ఇంట్లోనే పడుకొని మనం ఇంకేమీ అవసరం లేదు అనుకోవడానికి కాదండి. మనం అనేక మంది చీకటిలో ఉన్న వారిని ఆయన వెలుగులోనికి నడిపించడానికి మనం ఎన్నిక కాబడిన ప్రజలం. మనక పర్లేదండి, చర్చికి వెళ్ళిపోయినా పర్వాలా, మన డబ్బులు వస్తున్నాయి, ఇది సీజన్ అండి. డబ్బులు రాకపోతే మరల ఇంకోసారి మాకు కుదరదండి. నయోమి వంటి జీవితం మనకొద్దు. ఆమె అంటుంది కదా, దేవుణ్ణే దూషిస్తుంది. ఆయన దేవుణ్ణి దూషిస్తూ అంటుంది. మరొకసారి చదవండి 21వ వచనం. నేను సమృద్ధి గలదానిని అయితిని, యెహోవా నన్ను రిక్తునిగా తిరిగి రాచేశాను. మీరు నన్ను నయోమని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం చెప్తాడంటారా లేదా? ఏమని సాక్ష్యం చెప్తాడు? ఇదిగో ఇన్ని వారాలు మానేసి ఇన్ని రోజులు మటన్ కూర వండుకున్నావు. ఏం చెప్తాడు? ఇన్ని రోజులు మానేసి ఇన్ని రోజులు నువ్వు ఎంత సంపాదనకి వెళ్ళావు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని మీద ఆధారపడతలే, దేవుని చిత్తానికి లోబడతలే. ఆమె ఎంతసేపు నా కష్టం, నేను వెళ్ళి బతికేస్తాను, అక్కడ వెళ్ళి సంపాదించేసుకుంటాను అనుకుంటుంది. దేవుణ్ణి దూషిస్తుంది. మరల ఇక్కడ ఇంకొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? నేను వెళ్ళకపోయినా పర్లే, మా ఇంట్లో నా భార్య నా భర్త వెళ్తాడు కదా, ఇంట్లో ఒకళ్ళు వెళ్తే చాలు, అటెండెన్స్ కి ఒకళ్ళు వెళ్తే చాలు. మిగతా వాళ్ళు అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళారు, నేనే వచ్చాను అన్నయ్య, అమ్మ ఆయన ఏదో ఫంక్షన్ ఉండి వెళ్ళారండి, లేదా పని ఉండి వెళ్ళారండి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 37వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరు చెప్తున్నారంటే అపోస్తులు చెప్తున్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీలో ఎంతమంది విశ్వాసం ఉంది? కుటుంబంగా ఉన్నామన్న వాళ్ళు ఎంతమంది? విశ్వాసం ఉంటే మన ఇంటికాడ మన వాళ్ళని వదిలేసి నువ్వు వంట చేస్తా ఉండే నేను అవగాహన వచ్చి తినేస్తాను ఈ మాట్లాడవు. కుటుంబంగా విశ్వాసం ఏం చేస్తా తెలుసా? కుటుంబం అంతా రక్షణ కోరి దేవుని మందిరంలో తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఇక్కడ నయోమి చేస్తుంది ఏంటో తెలుసా? ఆ విశ్వాసంతో ఉన్నది. వెళ్ళిపోండి మీరు, కానీ నా సంతతే నిలబెట్టండి, ఎవరో ఒకరు చేసేసుకోండి. దేవునికి వ్యతిరేకంగా విశ్వాసంతో దేవునిని వ్యతిరేకిస్తూ జీవిస్తూ అంటుంది కదా, దేవుడిని దూషిస్తూ ఉందంటే ఇక్కడ ఆలోచన చేయండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్న ఈ మొదటి అధ్యాయం బట్టి ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? మనము కూడా చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసంతో, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు ప్రణాళికను తెలుసుకోకుండా, దేవుడంటే చులకన భావనతో, దేవునికి భయపడకుండా ప్రతిరోజు కూడా త్రోవ తప్పిపోతున్నాం మనం. ఈరోజు నయోమి మనకు ఒక ఉదాహరణగా కనపడుతుంది. కానీ ఒక ఆమె బయటకు వస్తుంది, రూతు అంటుంది కదా, లేదత్తా నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎటు వెళ్తే నేను అటే వస్తాను. అత్త కోడళ్ళు ఎంతమంది వచ్చారు? 3 జంటలో. ఇక్కడ నయోమి అవిశ్వాసం వైపు నడిపించడానికి ప్రయత్నించిన రూతు లేదు, నీ దేవుడే నాకు కావాలి, నీ దేవుడే నాకు కావాలి, నీ దేవుడు ఇచ్చినటువంటి రక్షణ నాకు కావాలి, నీ దేవుని యొక్క ప్రణాళికే నాకు కావాలి, నీ దేవుని చిత్తంలో నేను కూడా నడవడానికి నేను సిద్ధపడుతున్నానని ఏం చేస్తుందంటే ఆమె ఇక్కడ మరలా అత్తగారి వైపు రావడానికి వస్తుంది. కానీ నయోమి అంటుంది కదా, వద్దు నీ తోడుకు వాళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. ఒత్తిడి చేస్తుంది.
మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ రోజు కూడా మనలో మార్పు లేకుండా మనం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో యెషయా భక్తుడు చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే అపవిత్రులు అని అంటున్నాడు మొట్టమొదటిగా. 2, మా నీతి క్రియలు ఎలాగున్నాయంటే మురికి గుడ్డలు ఉన్నాయి అంటున్నాడు. 3, మేము ఆకుల వల్లే వాడిపోతున్నాం అంటున్నాడు. 4, గాలివాన కొట్టుపోనట్లుగా మా దోషాలు మమ్మల్ని, మనం అంటాం కదా శ్రమలు వచ్చేసినాయండి, మాకే వస్తున్నాయండి బాధలన్నీ, మాకేనండి ఈ యొక్క కష్టాలన్నీ అని అంటున్నామే. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం చేసే ప్రతి దోషాలు వాటి ఫలితాలనే మనం అనుభవిస్తున్నాం. సమాధానం ఉండట్లేదండి. మనం దేవుణ్ణి ఎప్పుడైతే అలక్ష్యం చేస్తామో, దేవుని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మనం కొని తెచ్చుకునేవే అవన్నీ కూడా. ఆఖరికి ఆమె స్థితి ఏమైపోయిందో తెలుసా? రిక్తురాలు అయిపోయిందంట. ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయిందంట. దేవుడు ఏమంటున్నాడు చూడండి, తర్వాత 2:21లోనే 2వ మాట అంటది కదా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెనని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు తోడుగొన్నాడా? తోడుగొన్నాడంటారా? నయోమికి తోడుగొన్నాడంటారా దేవుడు? కానీ ఆమె చేస్తున్న ప్రతి ఆలోచన కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనే. దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. దాన్ని బట్టి ఏం తెచ్చుకుందంటే ఇప్పుడు ఆమె రిక్తురాలైపోయిందంట. ఆ రిక్తురాలనే పదానికి మనం దీని భాగాన్ని బట్టి చూస్తే కట్టిక పేదరాలు అయిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళింది? సమృద్ధితో వెళ్ళింది. ఇప్పుడు ఏమైపోయింది? కట్టిక పేదరాలు అయిపోయింది. ఈరోజు ఆ పేదరికంలో నిలబడింది ఎవరంటే రూతు. ఈరోజు రూతు జీవితాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ఇక్కడ నుండి రూతు తను ఏ విరిగినటువంటి స్థితి నుండి దేవుడు ఎటువంటి ఆశీర్వాదకరమైన స్థితికి మార్చాడో ఈ రోజు ఇప్పటి నుంచి మనము ఆ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయంలోకి రండి. దేవునికి నయోమికి మధ్యన ఎడబాటు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నయోమి యొక్క అవిశ్వాసము, నయోమి యొక్క వ్యతిరేకత, నయోమి యొక్క ధిక్కరణ, నయోమి దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి దేవునికి నయోమికి మధ్యన ఎవరు లేరంటే ఒక మధ్యవర్తి లేరు. దేవునికి నయోమికి మధ్యన దూరం పెరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నయోమి చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చినటువంటి పాపము తను ఎక్కడుందంటే ఇప్పుడు శిక్షలో ఉంది. మనలో కూడా చాలా మంది దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాం. దేవునికి మనకి మధ్యన వచ్చినటువంటి ఆ దూరాన్ని బట్టి మనకి మధ్యవర్తికి ఎవరు వచ్చారో తెలుసా? యోబు అంటాడు, చక్కగా అంటాడు యోబు, ఇదిగో దేవునికి నాకు మధ్యవర్తి. చూడండి ఆ మాట, యోబు గ్రంథం 9:33 వచనం. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు. యోబు ఎలాగ ఆలోచన చేశాడు తెలుసా? ఆ శ్రమలు అంటున్నాడు, దేవుడు నన్ను చూడట్లేదు, మా ఇద్దరి మధ్యన ఎవరు కూడా మధ్యవర్తి లేడు. కానీ దేవుడు విడిచిపెట్టాడు యోబుని. దేవుడే ఎలా చేశాడు. దేవునికి స్తోత్రం. మనం నమ్ముకున్న దేవుడంట మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంట. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతిరోజు కూడా దేవుని విడిచిపెడతాం. ఎక్కడో తెలుసా? ఒకసారి తల చేసుకుంటాం అంతే. ఇలాగా అయిపోయింది. చర్చిలు కనపడితేనో, ఫోటోలు కనపడితేనో, క్యాలెండర్ కనపడితేనో వచ్చేద్దాం మనకు భక్తి. తర్వాత యోబు అలాగే అంటున్నాడు, మా ఇద్దరిని కలపడానికి మాకు మధ్యవర్తి లేడు, కానీ మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి మన పాపమును బట్టి, శాపమును బట్టి దూరం అయిపోయిన స్థితిలో మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువ ద్వారా ఆయన్ని మనల్ని కలిపాడంట. ఇప్పుడు మనం ఎలాగున్నామంటే ఆయనతో, తండ్రితో అన్యోన్య సహవాసం కలిగిన వారికి ఉన్నామంట. మనం చేస్తున్న అతిక్రమాలు, మనం చేసినటువంటి పాపాలు దేవునికి దూరపరుస్తున్న క్రీస్తు ప్రభు మన కోసం విజ్ఞాపన చేసి మన తండ్రి యొద్దకు చేరుస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం తెలుసా? కృపండి అంటున్నాం. ఏంటి కృప? మనం ఎన్ని తప్పులు చేసినా యేసే ఏం చేస్తున్నాడు? మనల్ని కలుపుతున్నాడు. కాబట్టి మనం దాన్ని ఎలా మాట్లాడుతున్నాం అంటే కృపండి అని అంటున్నాం. కానీ ఒక్కటి మట్టుకుంది, శిక్షా విధి అనేది ఖచ్చితంగా మనకి ఉంటుంది. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఆ 21వ వచనం గుర్తు పెట్టుకోండి. మొదటి అధ్యాయం 21వ వచనం, అది చివరి భాగంలో కూడా ఆమె రిక్తురాలు అని తను అనుకుంటుంది. కానీ ఆమె రిక్తురాలు స్థితి నుండి దేవుడు
ఎలాగ ఆశీర్వదించాడు అనే దానికి ఆ కీవర్డ్ అది 21వ వచనం. 2వ వచనంలోకి రండి. మొదటి 3 వచనాలు చదువుకుందాం. దీని ముందు భాగం ఏంటంటే వాళ్ళు రిక్తులైపోయారంటే కటిక పేదతనంలోకి వెళ్ళిపోయారు. నయోమి, రూతు కటిక పేదతనంలో మొత్తం మీద మోయాబు దేశం నుండి బెత్లెహేంకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వారికి తినడానికి లేనటువంటి స్థితి, ఉండడానికి లేనటువంటి స్థితి. నయోమి వెళ్ళి సంపాదించుకొద్దామంటే నయోమి వృద్ధాప్యంలో కదలేని స్థితిలో ఉంది. ఇంకా బాధ్యత ఎవరి మీద పడుతుందంటే కోడలైనా ఋతు మీదే పడుతుంది. ఋతు అనగా అర్థం చెప్పాను ఏంటది? రూతే చెప్తుంది, ఇంకెవరు చెప్తలేదు. ఆవిడ పేరుకి అర్థం ఆవిడే చెప్పుకుంటుంది. ఇంకో రూతు ఉంది మాకు. రూతు అనగా ఐక్యత. ఇప్పుడు ఏం చేస్తుందంటే బాధ్యతను తీసుకుంటుంది. ఇదిగో అత్త, నీకు ఇష్టమైతే గనక నేను వెళ్ళి పనులు ఏరుకుని సంపాదించుకొస్తాను. అత్తగారు అంటుంది, సరే నాయన వెళ్ళి ఏరుకునిరా, పరగేరుకునిరా అని పంపిస్తూ ఉంది. ఇక్కడ ఆలోచన చేయండి, ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు తినడానికి లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో బాధ్యత ఎవరు తీసుకున్నారంటే కోడలు బాధ్యత తీసుకుంది. కోడళ్ళు అత్తగారు భోజనాలు పెడుతున్నారా? అత్తగారు మీరు ఎప్పుడైనా కోడలు ఇంటికాడ భోజనానికి వెళ్తున్నారా? వెళ్తే కదా ఆడ భోజనం పెట్టేది. వీళ్ళ పరిస్థితి ఏమి లేని స్థితిలో బాధ్యతను తీసుకుంది కోడలు. అత్తగారు వెళ్ళమన్న తర్వాత ఆ 3వ వచనంలోకి రండి. కాబట్టి ఆమె పొలంలోనికి వచ్చి నేను కోయి వారి వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలము ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. ఇప్పుడు ఎలీమెలెకు రూత్కి ఏమవుతాడు? ఎలీమెలెకు రూత్కి మామగారు అవుతాడు, మరి రూత్ ఏమో కోడలు అవుతుంది. ఇప్పుడు బోయాజు ఎవరంటే ఎలీమెలెకు వంశపు వాడు అంట. ఎలీమెలెకు వంశపు వాడు అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఇంటి పేరోళ్ళు అంటాం కదా, ఆ టైప్ మాట. అక్కడ ఒక ఇంటి పేరోళ్ళు అనుకుందాం మనకు అర్థమయ్యే స్థితిలో. అంటే ఇప్పుడు రూత్ ఎక్కడికి వెళ్ళిందంటే బోయాజు పొలంలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే పనులు ఏరుకోవడానికి వెళ్ళింది. ఇదివరకు వెళ్ళేవారు, ఇప్పుడు ఎవరు కనపడతలేదు కదమ్మా గ్రేసమ్మ గారు. ఇది వరకు చక్కగా పొలంలోకి వెళ్ళి పనులు ఏరుకుని వచ్చి అవి దంచి చక్కగా అమ్ముకున్నారు. ఇప్పుడు ఎవరు కనపడతలే. ఇందుకు వెళ్ళింది అంటే తన కుటుంబ పోషణకి వెళ్ళింది. ఏమంటే అలాగే ఏరుకోవడం అనేది ఏ విధంగానండి? ఇప్పుడు పొలం తెలియనటువంటి వారి పొలంలోకి వెళ్ళి ఏరుకునే సిస్టమ్ ఉందా? అది ధర్మశాస్త్ర కట్టడి. చూపిస్తాను చూడండి. లేవికాండం 19వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనం, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని. ఎక్కడుంది ఇది? ధర్మశాస్త్ర కట్టడది. మనం ఏం చేస్తాం తెలుసా? పొలంలో చిన్న గింజలతోటి సహా ఏరేస్తాం. మనం పళ్ళు కాసిన అంటే చిన్న పిందులతోటి సహా కోసేస్తాం. ఎవరు వదిలేయాలంటే బీదలకిని ఏరుకునే వారికి వదిలేను. ఇంకో చోట కూడా ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 19వ వచనం కానించి, నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలంలో ఒక పన మరిచిపోయినడలా అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చే పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉంచవలెను. నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉంచవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉంచవలెను. దేవునికి స్తోత్రం. ఇది ధర్మశాస్త్ర కట్టడి. అందుకని ఏం చేస్తుందంటే ఓ పొలంలోకి వెళ్ళిందంట. ఎందుకు ఆ పొలం ఎవరిదంటే బోయాజిది. ఇప్పుడు ఏం చేస్తుందంటే కోసేవాళ్ళు కోసుకుంటూ వెళ్ళిపోతుంటే మిగిలిన పనులని ఏం చేస్తుంది? ఏరుకుంటూ వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు కావాలని వెళ్ళిందా బోయేజ్ పొలంలోకి? బోయేజ్ ఎవరో తెలుసు అంటారా? మొట్టమొదటిగా చెప్పాను నేను, వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? కట్టిక భేద స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈమె వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే బోయాజు పొలంలోకి అనుకోకుండా యాదృచ్ఛికంగా వెళ్ళిందామే. మనం ఎలా చూస్తాం, అబ్బా భలే ఉంది కదా ఈ పంట, గేదెలు కాసి వాళ్ళు ఎలా ఉంటారు చూడు, అబ్బా బాగుంది, చేలో గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తారు?
గొర్రెలు కాసేవాళ్ళు కూడా గడ్డి ఎక్కడుందో అక్కడికే పవనిస్తారు. ఈమె కూడా అనుకుందంట, బా ఇది మంచి పంట బాగుంది కాబట్టి ఈ పంటలోకి వెళ్దాం, ఈ పంటలోకి వెళ్ళి పరగేరుకుని వద్దాం అనుకున్నాను. యాదృచ్ఛికంగా ఆమె వెళ్ళింది. అంటే దీని వెనక ఎవరి ప్రణాళిక కనపడుతుంది అంటే దేవుని ప్రణాళిక కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర కట్టడి ఉంది, ఆ కట్టడి బట్టి వెళుతూ ఉంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే పరిగేరుకుంటుంది. అది ఎవరిదంటే బోయాజుది. ఆ బోయాజు ఎవరంటే ఎలిమెలకు వంశపు వాడు. అందుకని అక్కడికి వెళ్ళింది. ఆమె తెలియకుండానే ఆ పంటను ఏరుకోవడానికి ఆమె వెళ్ళింది. ఏరుకుంటూ ఉందంట. చూడు 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండెను గాకని నేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక అనేది. భలే సందర్భం బాగుంటది ఇది. ఇక్కడ ఇప్పుడు బోయాజు పొలంలో పని చేస్తున్నారండి. మనం ఏమంటాం ఇక్కడ? రైతు అంటాం కదా. రైతు వచ్చాడు. రైతు వచ్చి అంటున్నాడంట, ఏమన్నాడు చూడండి 4వ వచనంలో, యెహోవా మీకు తోడయుండును గాకని. ఏమండి, పంట కోస్తున్న వాళ్ళంట రైతు వచ్చి ఆశీర్వదిస్తున్నాడంట. ఇక్కడ పదాలు ఎలా ఉంటాయి? రైతు వచ్చంట పని చేస్తున్న వారిని ఆశీర్వదిస్తున్నాడంట. తర్వాత పని చేసేవారు చూడండి ఏమంటున్నారు, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలంటే ఎలాగ ఉండాలండి. కొన్ని సంఘాలు నేర్పిస్తారు, షాలోం అంటే నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. ఒకరికొకరు షాలోం చెప్పుకుంటారు. అంటే నీకు సమాధానం కలుగును గాక అని నేనంటే మీరు నాకు సమాధానం కలుగు. అది మంచి పదమా చెడ్డ పదమా? మంచి పదమే కదా. మనం ఏం చేస్తాం? పలకరింపులు ఉంటాయా మనకి? పలకరింపులు ఎరా మ్యాచ్ ఎప్పుడు ఎందులో వస్తుంది? ఆలోచించేయండి. ఒక రైతుకి పొలంలో పనిచేసే వారికి మధ్యన సమాధానకరమైన మాటలు కనపడుతున్నాయి. మనం ఆ స్థితిలో ఉన్నాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే దేవుని ఎరిగిన ప్రజలు, దేవుల్లో జీవించే ప్రజలు, దేవుని చిత్తంలో నడిచేవారు ఏం కోరుకుంటారంటే సమాధానకరమైన మాటలే కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, రూతు అక్కడ ఏరుకుంటుంది. బోయాజు బెత్లెహేము నుండి తన పొలంలోకి వచ్చాడు. పనివారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించిన తర్వాత చూడండి 5వ వచనం, బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరని అడిగగా, కోయి వారి మీద నుంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరైలైన యవ్వనురాలు. ఈమె నేను కోయి వారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండాను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండి అని వాడి చెప్పాను. అప్పుడు బోయాజు రూతుకు, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చటనే నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయును చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకు యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు ఆగండి, అక్కడ ఆగండి. ఇక్కడ బోయాజు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో కుమారి, నువ్వు చక్కగా ఎందులో ఏరుకో. రైతుని అడిగిందా, పనివాడిని అడిగిందా? అమ్మా, పనివాడిని అడిగింది. పనివాడు పర్మిషన్ ఇచ్చాడు. బోయాజు వచ్చి ఎవరని అడిగాడు. సరే నువ్వు ఏరుకో. నువ్వు ఇక్కడ మనం వెళ్ళి ఒక కాయ కోస్తే ఎలా ఉంటుంది? దళితుడు వెళ్ళి చేలో మామిడికాయలు కోసారని చంపేసిన చరిత్ర కలిగిన రాష్ట్రం మనది, దేశం మనది. దళితులు వెళ్ళి నూతిలో నీళ్లు తాగారని చంపేసిన దేశంలో బ్రతుకుతున్నాం మనం. కానీ మోయాబు దేశంలో అత్యధిక ధనవంతుడైనటువంటి బోయజ్ అంటున్నాడు కదా, కుమారి ఇదిగో నువ్వు ఇక్కడే ఏరుకో, ఇంకా వేరే చోటికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఏరుకో, ఇక్కడే నువ్వు తీసుకో, ఇక్కడే నువ్వు ఉండు, ఇక్కడే నీకు కావలసిందంతా కూడా సమృద్ధిగా తీసుకో. ఆ కిందకి వెళ్తా అంటాడు కదా, ఇంకొంచెం పనులు విడిచిపెట్టండి ఆమె ఏరుకోవడానికి అంటా ఉంటాడు. బోయాజు ఏమేమి సమకూర్చాడు అనేది చూస్తే 9వ వచనం కాడికి రండి. ఇక్కడ 2 మాటలు కనపడతాయి. ఒకటి, ఏదైతే కోస్తుందో ఇప్పుడు ఏం ఆలోచన కలిగి ఉండంటే ఆమె తెచ్చుకున్న గంప నింపబడాలి. రెండోది ఏం కనపడుతుందంటే ఆమెకి రక్షణను కలగజేయాలి. ఎవరిని ముట్టకుండా ఆజ్ఞాపించాడు. అంటే ఒకటి గంప నింపాలనుకున్నాడు, 2 ఆమెకి రక్షణ ఇవ్వాలనుకున్నాడు. తర్వాత నీకు దాహమగునప్పుడు అమ్మా కొండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగు. ఆమె దప్పికను తీర్చాలనుకున్నాడు. 3వది దప్పికను. ఒకటి ఆమె గంప నింపాలనుకున్నాడు,
2, ఆమెకి రక్షణ ఇవ్వాలనుకున్నాడు. 3, అమ్మా ఆమె దాహాన్ని తీర్చాలనుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భాగం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. బోయాజు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఏ విధంగా సాదృశ్యం అంటే ఇప్పుడు దీన స్థితికి వెళ్ళిపోయారు, కడుబేద స్థితికి వెళ్ళిపోయారు, ఎవరు సహాయం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. మనము కూడా మన పాపాలను బట్టి, మన శాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి ఎవరు కూడా మనకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకి సహాయకుడిగా మరలా తండ్రి వద్దకు చేర్చాడు. అంతేకాదు, ఈ రోజున మనం దేనికోసమైతే పరుగులెడుతున్నామో, దేనికోసమైతే దేవుని చిత్తాన్ని కూడా విడిచిపెట్టి పరుగులెడుతున్నామో, దేనికోసమైతే ఏ సంపాదన కోసమైతే దేవుడు తర్వాత ముందు మాకు ఇదే ప్రాముఖ్యమని పరుగులెడుతున్నామో, ఈరోజు అదే దేవుడంట మన కుటుంబాల్లో సమృద్ధిని నింపబోతున్నాడంట. ఈ రోజున ఆలోచన చేయండి, ఏ కుటుంబం కూడా తినడానికి లేదనే పరిస్థితి ఉందా? అది కేవలం దేవుడు మన గంపలు నింపడాన్ని బట్టే, మన పాత్రలను నింపడాన్ని బట్టే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు నింపి ఏముంటాయండి, మేము పరిగెడతామండి అనుకుంటున్నాం. 1, ఆయన మన గంపలు నింపే దేవుడు మన దేవుడు. 2, ఆయన మనం నలిగిపోతున్న పాపంతో చచ్చిపోతున్నటువంటి మనలకి ఆయన ఏం చేశాడంటే ఒక రక్షణను మనకు అనుగ్రహించాడు. మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగాడు, మన ఆత్మ పట్టినటువంటి పాపాన్ని కడిగి దేవునికి సమీపస్తులుగా చేసి మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడంటే దేవుని సింహాసనం మందు మనల్ని ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు. 3, ఆ దాహము తీర్చేవాడిగా ఉన్నాడు. ఎలాగంటే ఆయనే జీవజలప నదులు ప్రవహింపచేసేవాడు. నా యొద్దకు వచ్చేవాడు మరి అన్నిటికీ దప్పిక కొనడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దేవుడు మాకు వద్దండి, మేము ఆదివారం అయినా సరే మేము దేవునికి దూరంగానే ఉండాలండి. ఈ బోయాజు రూతుని వివాహం చేసుకుంటాడు. రూతుని వివాహము ఎందుకంటే ఎలీమెలెకు వంశపు వాడు కాబట్టి ఇప్పుడు ఎలీమెలెకు సంతతి నిలబడాలంటే బోయాజు ఒక్కడే మార్గంగా ఉన్నాడు. బోయాజు రూతును వివాహం చేసుకుంటాడు. ఈ రూతు బోయాజుల వంశం ఎలా వర్ధిల్లిందో ఒక మాట చూపించేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం కడుగొద్దాం. నైసోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను. ఇప్పుడు జాగ్రత్తగా ఆగండి ఒకసారి. బోయాజు తల్లి పేరేంటి చెప్పండి? రాహాబ్. రాహాబ్ అని అంటే ఎప్పుడైనా విన్నారా? ఆమె వృత్తి ఏంటంటే వ్యభిచారం చేయడం. ఆమె వృత్తి వ్యభిచారం. ఆమె ఎక్కడుండేదంటే ఎరుకో గోడ ఉంది కదా, ఎరుకో గోడ మీద ఇల్లు కట్టుకుని అక్కడ ఉండి ఎరుకోకు వచ్చిన వేగుల వారిని రక్షిస్తుంది ఆమె. అప్పుడు అంటది కదా, ఇదిగో మీరు ఎరుకోని నాశనం చేసినప్పుడు నా కుటుంబాన్ని కాపాడండి అంటే వాళ్ళు ఏమిస్తారు? ఒక ఎర్ర దారాన్నిచ్చి కిటికీ కట్టుకో అంటారు. ఆమె రాహాబు. ఇప్పుడు ఆ రాహాబు ద్వారా ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. చూడండి తర్వాత బోయాజు రహాబు బోయాజుని కనెను, బోయాజు రూతునందు జాతికనండి. ఇప్పుడు బోయాజు ఎవరిని చేసుకున్నాడు? రూతుని చేసుకున్నాడు. బోయాజు రూతుని చేసుకుంటే బోయాజుకి రూతుకి పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? అమ్మా ఓబేదుని కనెను. ఓబేదేదోము కాదు, ఓబేదుని కనెను. ఓబేదేదోము వేరు, ఓబేదు వేరు. ఓబేదుని కనెను. తర్వాత ఓబేదు యెష్షయిని కనెను. జాతికనండి. ఇప్పుడు జాతిక ఇది గుర్తుపెట్టుకోండి. బోయాజ్కి రూతుకు పుట్టిన అతని పేరేంటి? ఓబేదు. ఇప్పుడు ఓబేదుకు పుట్టిన పేరేంటి? యెష్షయి. యెష్షయా కాదు, యెష్షయా వేరు, యెష్షయి వేరు. యెష్షయి. ఇప్పుడు యెష్షయికి ఎవరు పుట్టారు చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే ఏ రూతు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దావీదుకి బోయాజు తాత. మన భాషలో దావీదుకి బోయాజు తాత. ఇప్పుడు దావీదు ఆశీర్వదించబడ్డా లేదా? ఇప్పుడు చెప్పండి, దావీదు తాత పేరేంటి? అలా మీరు కింద చదువుకుంటూ వస్తే ఈ వంశావళి యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య? అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు 42 తరాలు.
అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరాలు? 42 తరాలు. ఈ 42 తరాల్లో బోయాజు చేసుకున్నటువంటి రూతు ద్వారా ఆ సంతతి కుమారులు కానీ ఎక్కడి వరకు వచ్చిందంటే యోసేపు వరకు వస్తే, ఆ యోసేపు మరీ ద్వారా ఎవరిని కన్నాడు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు బోయాజు రూతులు ఏ వంశావళికి మూల పునాది అయ్యారంటే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోక రాకకు పునాదిగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏమంటుందో నయోమి, నేను వెళ్ళినప్పుడు సమృద్ధిగా వెళ్ళానే, కానీ యెహోవా నన్ను ఏం చేశాడు? రిక్తుడిగా నన్ను మరలా తీసుకొచ్చాడు. ఇప్పుడు రిక్తురాలుగా వచ్చిందా? ఆశీర్వాదానికి మూలంగా మార్చబడిందా? దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించొద్దు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలను వ్యతిక్రమించి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి దేవుని వాక్యం అంటే పెడచెవిని పెడితే మన శిక్షా విధినే కొని తెచ్చుకుంటాం. కానీ అక్కడ నయోమి ఏం చేసిందంటే పశ్చాత్తాపపడి మరలా తన దేశానికి వచ్చింది. పశ్చాత్తాపడి తన దేశానికి వచ్చింది. అదే మోయాబులో ఉంటే తన కుటుంబం ఏమయ్యేదో. కానీ ఎప్పుడైతే మరలా తప్పు తెలుసుకుని, ఇదిగో నన్ను దేవుడు నిస్సహాయరాలను చేశాడే, ఇదిగో దేవుడు నన్ను రిక్తురాలు చేశాడే, కాబట్టి తెలుసుకుని ఏం చేసిందంటే మరలా మోయాబు దేశానికి వచ్చింది. ఎప్పుడైతే మోయాబు దేశానికి వచ్చిందో, ఆ మోయాబు దేశానికి వచ్చిన తర్వాత దేవుడు తన సంతతిని అభివృద్ధి పరుస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన పెద్ద కోడలైనటువంటి రూతును బోయాజు దగ్గర చేర్చాడు. బోయాజుకి తన పైన ఇష్టాన్ని కలిగించాడు. బోయాజు తనని వివాహం చేసుకోవడానికి కారణమయ్యాడు. అక్కడి నుంచి ఆ సంతతి వర్ధిల్లి 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 యేసుక్రీస్తు లోక రక్షకుడైన క్రీస్తు ప్రభు రాకలో ఆ కుటుంబాన్ని భాగస్థుని చేశాడు. అంటే కారణం ఏంటంటే వెళ్ళిపోయింది, తప్పు చేసింది, దేవుని విశ్వాసాన్ని కోల్పోయింది, అవిశ్వాసంలో బ్రతుకుతుంది, తృణీకరించింది. కానీ తెలుసుకుని పశ్చాత్తాపడి ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో దేవుని ఆశీర్వాదాలను చూచింది. ఈ రోజున దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్నారేమో, దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారేమో, దేవుని వాక్ అంటే మీకు చులకన భావం కలిగి ఉన్నదేమో. ఈరోజు ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే తెలుసుకుని ఈరోజు నయోమిలాగా మరలా మనము ఆ బెత్లెహేము పురానికి అనగా దేవుని సన్నిధికి మనము తిరిగి అడుగు పెడతామో, దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తామో, మనల్ని కూడా దేవుడు ఎక్కడ ఉంచుతాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు.